నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగడం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు. కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రం ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువుగారు, డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యారాశి వారికి డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. నేను గతంలో చాలా వీడియోలు చెప్పాను. కన్యారాశి వాళ్లకు దాదాపు 10-11 సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది అని చెప్పాను. కానీ కొంతమంది నాకు గురువుగారు మాకు అనుకున్నట్టుగా జరుగుతుంది అని కొంతమంది, మాకు లోన్లు కావాల్సి ఉంటే ఇంతకాలం కాని వాళ్ళు లోన్లు అయినాయి గురువుగారు అని కొంతమంది, మాకు ఎటువంటి మార్పు రాలేదు గురువుగారు, మీరేమో చెబుతున్నారు ప్రతి వీడియోలోనూ కన్యారాశి వాళ్లకు చాలా బాగుంది అంటున్నారు, కానీ మాకు ఎటువంటి మార్పు మా దరిదాపుల్లో కనపడడం లేదు, మేము ఎలా చేయాలనో ఏమిటో అని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది నాకు చేస్తున్నారు. అయితే కన్యారాశి వాళ్లకు నేను చెప్పేది ఏమిటి అంటే, మీ సంకల్ప బలం, మీ దృఢ సంకల్పము, ఆత్మస్థైర్యము అనేటువంటిది మీకు చాలా అవసరము. మీరు 10 మందికి సహకారం చేసి ఉండవచ్చునుగాక, మీ వల్ల ఉపకృతులు పొందినవారు ఉండవచ్చునుగాక, నాకెవరూ చేయలేదే అంటే మీకెవరూ చెయ్యరు, కానీ మీకు మీరే చేసుకునేటువంటి అవకాశము మీ చేతుల్లోనే ఉన్నది. తప్పకుండా ఒక సందర్భంలో మీ పక్కనే ఉంటుంది, కానీ మీరు దాన్ని గుర్తించకపోవచ్చునుగాక. 11 సంవత్సరాల పాటు బాగుండాలి అంటే ఏకాదశి శివుడికి కదా ఏకాదశి వార రుద్రాభిషేకం అని 11 రుద్రాలు ఎలా చెబుతామో, అలా మీకు 11 సంవత్సరాలు బాగుంటుంది అన్నప్పుడు ఒక సంవత్సరం ఆఖరిలోనో మధ్యలోనో ఎప్పుడో ఒకసారి మీకు మేలు జరగడం అంటూ ఒకసారి ప్రారంభమైంది అంటే ఇంక మళ్ళీ మీరు వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతమాత్రమూ ఉండదుగాక.
ఏదో దైవం మానుష రూపేణ అని ఇంకొక వ్యక్తి రూపంలో ఏదో ఒక రకమైనటువంటి మార్గం అయితే మీకు తప్పకుండా దొరుకుతుంది. మీరు నిరాశ పడవద్దు, నిస్పృహలకు పోవద్దు, ఎక్కడా కూడా అధైర్యముగా ఉండవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దుగాక. నేను ఖచ్చితముగా 100% చెబుతున్నాను, కన్యారాశి వాళ్ళదే జయం, వాళ్ళదే రేపు భవిష్యత్ అంతా కూడా. మీ దగ్గరికి అన్ని రాసుల వాళ్ళు మీ దగ్గరికి తిరగాలి. 12 రాసులలో ఉండేటువంటిది కన్యారాశి వాళ్ళ యొక్క గొప్పతనమే ప్రభంజనము. మీ దగ్గరికే అందరూ రావాలి. ఒకవేళ కొంచెము మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో అటు ఇటు ఉండవచ్చునేమో, అంతేగాని మీరు పట్టుకున్నటువంటి వ్యాపారము కానీ, మీరు చేస్తూ ఉండేటువంటి ఉద్యోగము కానీ, మీరు చెయ్యాలి అనుకునేటువంటిది కానీ, రాజకీయాలలో ఉన్నా కూడా, ఎక్కడ ఉండినా, లాయర్ వృత్తిలో ఉండినా, డాక్టర్ వృత్తిలో ఉండినా, ఇంకా ఏ చిన్న పనిలో ఉండినా, ఎక్కడ ఉండినా మీదే జయము కలుగుతుంది గాక. కనుక ఖచ్చితముగా మీకు యోగవంతముగానే రాశి ప్రకారముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా ఉంటే చూసుకోండి. ఎక్కడా అధైర్యపడవద్దుగాక. మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రము లేదుగాక. నాకు ఎక్కడా దారి లేదు, నాకు ఈ రూమ్లో కూర్చున్నాను నేను అనుకునేటువంటి వాడికి కూడా గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేటువంటి అవకాశము తప్పకుండా వచ్చి తీరుతుంది అని నేను తెలియజేస్తున్నాను. మరి వీరికి ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్నపాటి అధైర్యాన్ని సూచిస్తూ ఉంటుంది కానీ, అబ్బా నాకు ఇప్పుడు ఏదో ఉన్నట్టుండి బాగలేదు అనిపిస్తుంటుంది కానీ, పూర్ణ ఆయుర్దాయం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోగానే మాత్రలు వేసుకుంటూనే మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. కుటుంబ పరంగా కూడా అందరి సపోర్టు దొరుకుతుంది గాక. వీళ్లకు తప్పకుండా మీకు జయం లభిస్తుంది. మరి కోర్టు సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు వివాదాలు ఉండినా, రుణ బాధలు ఉండినా, భూ వివాదాలు ఉండినా, ఏమి ఉండినా అన్నీ కూడా ఒక్కసారిగా చిమ్మ చీకటిలో లైట్లు ఎలా అయితే క్రికెట్ స్టేడియంలో లైట్లు వెలిగితే ఎలాంటి వెలుగు అయితే వస్తుందో అలాంటి వెలుగును మీరు చూడబోతారు అని తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా గురువుగారు? పరిహారాలు అంటూ మామూలుగా కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలంతా ఏమిటి అంటే, అమ్మవారిని ఆరాధించడము, పరమేశ్వరుణ్ణి ఆరాధించడము, ఆంజనేయ స్వామిని ఆరాధించడము అనేటువంటిది చాలా అవసరము. అవి చేసుకోండి. అలాగే గురుగారు, డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. జయోస్తు.